భూమి, చెర్రీ ఇద్దరు బాల్కనీలో నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇష్టం లేని పెళ్ళికి నువ్వు ఒప్పుకునేసావు కదా భూమి! ఇష్టం లేని వ్యక్తిని పెళ్లి చేసుకొని జీవితాంతం కాపురం చేయటానికి నువ్వు రెడీ అయిపో భూమి! ఇక ఏం మిగిలిందని భూమి! అంతా అయిపోయింది అని చెర్రీ అంటాడు. చెర్రీ అలా మాట్లాడడంతో భూమి గుండెలు పగిలేలా ఏడుస్తూ చెర్రీ వైపు చాలా బాధగా చూస్తూ ఉంటుంది. ఎందుకు ఏడుస్తున్నావు భూమి? ఇప్పుడు ఈ కొత్తగా కుదిరిన పెళ్లి కొడుకు పక్కన నువ్వు తాళి కట్టించుకుంటూ ఉంటే మేమందరం చూస్తూ అక్షింతలు వేయాలి. ఈ దుఃఖం జీవితాంతం ఏడ్చినా తీరదు అని చెర్రీ చెప్తుంటే భూమి చాలా చాలా ఏడుస్తూ అక్కడ ఉన్న సోఫాలో కుప్పకూలి మరింత ఏడుస్తూ ఉంటుంది. నేను నక్షత్రని పెళ్లి చేసుకున్నది ఎందుకు? మీరిద్దరూ కలవాలనే కదా! గగన్ అన్నయ్యని నువ్వు పెళ్లి చేసుకోవాలనే కదా! నేను నక్షత్రం పెళ్లి చేసుకొని త్యాగం చేశానని అనుకున్నాను. కానీ అది త్యాగం కాదు అని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. నా విధిరాత నాకు రాసిన రోగమని నాకు ఇప్పుడే అర్థమైంది భూమి అని చెర్రీ చాలా కోపంగా బాధపడుతూ ఉంటాడు. దాంతో భూమి మరింత గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటే గగన్ ఇంట్లో తన బెడ్రూమ్లో కూర్చొని గుండెలు పగిలేలా కుప్పకూలి ఏడుస్తూ ఉంటాడు.